ఎంతమంది మీ జీవితంలో దేవుని కృపను అనుభవిస్తున్నారో బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? ఆయన కృపని ఎవరైనా వివరించగలరా? ఎలాగుంటుంది ఆయన కృప? తీపిగా ఉంటుందా? కారంగా ఉంటుందా? పొల్లగా ఉంటుందా? చేదుగా ఉంటుందా? నిజంగా రుచి చూసిన వారైతే ఒకసారి తీపిగా, ఒకసారి పొల్లగా, ఒకసారి చేదుగా, ఒకసారి ఇంకేమంటారు మీరు, వేడి వేడిగా. ఆయన కృప మనకి తగిన సమయంలో తగిన రీతిగా దేవుడు అనుగ్రహించే దేవుడు. నేను నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? కొన్నిసార్లు ఆయన కృపను బట్టి మనకి చేసేటప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే, ఏంటి దేవా నాకు ఇది చేస్తా ఉంటావు, నువ్వు ఇలా చేస్తున్నావు, చేదుగా ఉంది నాకు నువ్వు చేసే పని. కానీ ఆయన కృప మనకి మేలుని చేస్తుంది. కృప కలిగిన దేవుడు, కృప కనికరములు చూపించే దేవుడు ఈరోజు మన దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడండి. ఈ సంవత్సరంలో ఉన్న మీరు, దేవుని చేతుల్లోకి సమర్పించుకున్న మీరు, మీలో ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు. హౌ కెన్ దిస్ హ్యాపెన్? ఇది ఎలా జరగగలుగుతుంది? ఇది ఎలా సాధ్యమో? ఇది కుదురుతుందా? ఇది చేయగలనా? ఇది చేయగలమా? ఈ ప్రశ్న ఎంతోమందిని ఏళ్తుంది. ఈరోజు అపవాది మీకు చెప్పే అబద్ధం ఏంటంటే, మీరు చేయలేరు, మీకు కుదరదు, ఇంకా అవ్వదు, ఇంకా జరగదు. మీ జీవితంలో జరగనది, అవ్వనిది, కుదరనది అంటూ ఏదైనా ఉందా అండి? అయితే దేవుడు మీతో మాట చదివిస్తున్నాడు. ఏంటంటే జెకర్యా 4:6 చదవండి. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే. ఈరోజు మీ పేరు పెట్టుకోండి. ఈరోజు మీ పేరు పెట్టుకోండి. మీకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. ఏంటి ఆ వాక్కు? శక్తి చేతనైనను, శక్తి చేతనైనను, బలము చేతనైనను కాక, బలము చేతనైనను కాక, నా ఆత్మ చేతనే ఇది జరుగునని, నా ఆత్మ చేతనే ఇది జరుగును. దేవుడు అంటాడు, ఇట్ ఈస్ నాట్ బై మైట్ నాట్ బై పవర్ బట్ బై మై స్పిరిట్ సేస్ ద లార్డ్. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఈరోజు ఎన్నో కుటుంబాల్లో సమస్యలు అండి, ఎన్నో కుటుంబాల్లో వ్యాధులు, ఎన్నో కుటుంబాల్లో ఇంక వీళ్ళు కలుస్తారా? ఈ భార్యాభర్తలు కలుస్తారా? ఈ వ్యక్తికి స్వస్థత ఉందా? ఈ సమస్య తీరుతుందంటారా? ఈ అప్పు ఎప్పటికైనా కూర్చగలమంటారా? ఈ పనులు ఎప్పటికైనా నేను సాధించగలనంటారా? ఎంతోమంది మీరు పనులు చేస్తున్నారు కానీ హెచ్చింపు లేకుండా అదే పరిస్థితులు ఉన్నారేమో, అదే స్థితిలో ఉన్నారేమో, అదే స్థానంలో ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, హెచ్చించేది నా ఆత్మ ద్వారంగా జరిగిస్తాను. నీ బలము, నీ శక్తి, నీ కార్యములు బట్టి కాదు, కానీ నా ఆత్మ ద్వారంగా ఇది సాధ్యము. దేవునికి అసాధ్యమైంది ఏది లేదండి. దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి సాధ్యమని నమ్మేవారు బిగ్గరగా దేవా నీకు వందనాలని చెప్తారా? మన నోరు విప్పి చెప్తాంలో ఎంతో ముఖ్యమండి. ఈరోజు ఆ మాటను కూడా చూస్తాము. దేవుడు తన కృపను మనకి ఎంతగానో ఇచ్చాడు. ఆయన కృపను మనం వివరించలేము. ఆయన కృపను బట్టి మన జీవితంలో సమస్తం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని కృపను పొందుకుంటున్న మీరు, ఆయన కృపలో జీవిస్తున్నానని నమ్మే మీరు, ఆయన కృపను బట్టి నా జీవితంలో ముందు అడుగు వేయగలుగుతున్నానని చెప్పే మీరు, ఆయన కృప ఎలాంటిదో మీరు తెలుసుకోవాలండి. ఆయన కృప ఎలాంటిదో మీరు గ్రహించుకోవాలండి. ఆయన కృప మీ జీవితంలో ఏమి చేయగలదో, మిమ్మల్ని ఎలాగ నడిపించగలదో మీరు తెలుసుకోవాలండి. ఈరోజు చాలామంది యూ డోంట్ నో ద వాలిడేషన్ ఆఫ్ గ్రేస్. కృప మీ జీవితంలో ఏం చేస్తుందో గ్రహించుకోని వారుగా ఉన్నారు, ఎరగని వారుగా ఉన్నారు, తెలుసుకొని వారుగా ఉన్నారు. ఇందుకులే ఉందిలే, కృప ఉందిలే అన్నట్టుగా పోతున్నారు. కానీ ఆ కృప మీకు ఏమి చేస్తుంది? ఏం చేస్తుంది? మొదటిగా వాక్యంలో చూస్తే ఎఫీసీయులకు రాసిన పత్రిక 2:8 ఒకసారి చదువుదామండి. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఎంతమంది కృప ద్వారా రక్షించబడ్డారో బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దేవుడు అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షించబడి ఉన్నారు. కృప రక్షించేది. దేవుని కృప మనల్ని రక్షిస్తాం కొరకు.
కృప మన జీవితంలో చేసే మొదటి కార్యం. యేసు ప్రభు కృప కనికరమ కలిగిన దేవుడు అండి. కృపామయుడు యేసు ప్రభు అండి. కృపను చూపించే దేవుడు యేసు ప్రభు అండి. కృపను అనుగ్రహించే దేవుడు యేసు ప్రభు అండి. ఆయన ఇచ్చిన కృప మన జీవితంలో మొదటిగా ఏం చేస్తుందంటే మనల్ని రక్షిస్తుంది. మీరు కృపను బట్టే రక్షించబడ్డారయ్యా. కానీ ఆయన కృప మన జీవితంలో మేనిఫెస్ట్ అవ్వాలంటే, ఆయన కృప మన జీవితంలో తెలియజేయబడాలంటే, అనుగ్రహించబడాలంటే, మన రుచి చూడాలంటే, ఈరోజు మీ జీవితంలో మీకు కావాల్సింది ఏంటంటే విశ్వాసము ద్వారముగా కృప చేత రక్షించబడ్డాము. మొదటిగా మనం గ్రహించుకోవాలి, కృప మనల్ని రక్షిస్తుంది. ఈరోజు మీరు ఏ పరిస్థితులు ఉన్నారో, ఏ బంధకంలో ఉన్నారో, ఏ సిచ్యువేషన్లో, దేవా నాకు ఇంకా కుదరదా, నాకు చేయలేనా, నాకు చేత కాదా, దేవుడు అంటాడు నా కృప నీకు చాలు, నా కృప నిన్ను రక్షిస్తుంది, నా కృప నిన్ను విడిపిస్తుంది, నా కృప నీ జీవితంలో నేను ఉద్దేశించిన కార్యంలో చేస్తుంది. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనం రక్షించబడేది మన క్రియలను బట్టి కాదు, మన పరలోక రాజ్యం వెళ్ళేది మన క్రియలను బట్టి కాదు, కానీ ఆయన కృప ద్వారంగా రక్షించబడ్డాము. ఆయన ఆత్మ తోడుతో మనం నడిపించబడతాము. కానీ మనకు కావాల్సిన విశ్వాసం, ఫెయిత్ టు రిసీవ్ ద గ్రేస్, ఫెయిత్ టు బీ లెడ్ బై ద హోలీ స్పిరిట్. విశ్వాసం ద్వారంగా కృపనే పొందుకుంటాము, అదే సమయంలో విశ్వాసం ద్వారంగా పరిశుద్ధాత్మ నడిపింపుని కలిగి పరలోక రాజ్యానికి వెళ్తాము. రెండోదిగా కృప మన జీవితంలో చేసేది ఏంటంటే జస్టిఫైయింగ్ తీర్పు తీర్చేది కృప ద్వారా తీర్పు తీర్చబడ్డాం, కృపలో తీర్పు తీర్చబడ్డాం. కృప తీర్పు తీరుస్తుందంటే తీర్పు నుండి తప్పించేదే కదా అండి కృప. తీర్పు నుండి తప్పించేదే కదా కృప అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. లేదు. రోమిలికి రాసిన పత్రిక 3:24 చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, మరలా మనం చూస్తున్నాం, నమ్మాలంటే విశ్వాసం. నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇంకా చక్కగా ఉంటుంది. అండ్ ఆల్ ఆర్ జస్టిఫైడ్ ఫ్రీలీ బై హిస్ గ్రేస్ త్రూ ద రిడెంప్షన్ దట్ కేమ్ బై క్రైస్ట్ జీసస్. తీర్పు తీర్చబడ్డాం, విచ్ మీన్స్ వీఆర్ జస్టిఫైడ్. తీర్పు తీర్చబడ్డాం. ఈరోజు ఈ మాట చాలామంది గ్రహించుకుంటలేదు. యు ఆర్ మిస్సింగ్ అవుట్ దిస్ పాయింట్. చాలామంది భయపడేది ఏంటంటే తీర్పు రోజు వస్తుంది, నేను ఆయన సింహాసనం ముందు నిలబడాలి. ఈరోజు చాలామందికి భయం ఏంటంటే దేవుని సింహాసనం ముందు నేను నిలబడాలి. మీకు ఎవరికైనా భయం ఉందా? మీరు క్రీస్తు యేసునందు ఉన్నవారంటే మీకు ఆ భయం ఉండాల్సిన అవసరం లేదు. మీరు యేసు క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారైతే మీకు ఆ భయం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వన్స్ వీఆర్ ఆల్రెడీ ఒక్కసారి తీర్పు తీర్చబడిన తర్వాత రెండోసారి తీర్పు తీరుస్తారా? దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనం కృపను బట్టి మనం తీర్పు తీర్చబడ్డాం. దట్ ఈస్ ఆన్ ఆల్ ఆర్ జస్టిఫైడ్ ఫ్రీలీ బై హిస్ గ్రేస్. ఈ జస్టిఫైడ్ తీర్పు తీర్చబడ్డామన్నప్పుడు ఆ మాటకు అర్థం చేసుకోవాలి ఏంటంటే మన శిక్ష, మన స్థానము, మనకు రావాల్సిన అవమానం, మనకు రావాల్సిన నింద, మనము చేసిన తప్పులు, మనము చేసిన కార్యాలు. ఈరోజు ఎంతోమందికి ఇంకా పాత జీవితాన్ని గురించి భయపడతా, పాత బ్రతుకును భయపడతా, పాత దాని గురించి దిగులు పడతా, అపవాది పాతవి జ్ఞాపకం చేస్తా. చాలామంది చెప్తారండి, నా జీవితాన్ని యేసు ప్రభువుకి ఇచ్చాను, నా జీవితాన్ని సమర్పించుకున్నాను, అయినా ఇంకా నాకు పాత జ్ఞాపకం వస్తుంది, నేను గతంలో చేసిన కార్యాలకు యేసు ప్రభువు నన్ను క్షమించాడా లేదా అనిపిస్తుంది, మరలా దాని గురించి నేను దేవుని సింహాసనం ముందు నిలబడి లెక్కప్ప చెప్పాలేమో అనిపిస్తుంది, భయం వేస్తుంది. నేను చేసింది అంత పెద్ద పాపము, నేను చేసింది అంత ఘోర పాపము, యేసు ప్రభు క్షమించలేని పాపం అంటూ ఏది లేదు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఆయన ఒక్కసారి క్షమించాడంటే క్షమించిందే, మరలా అది జ్ఞాపకం చేసుకోడు. ఒక్కసారి ఆయన క్షమించాడంటే ఫర్గివెన్ ఇస్ గాన్ అవే. మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మనల్ని ఆల్రెడీ క్రీస్తు యేసునందు తీర్పు తీర్చాడు. అందుకనే యేసు ప్రభు శిలువ పైన ఉన్నాడంటే ఆయన తీర్పు తీర్చబడ్డాడు.
తండ్రి కుమారుణ్ణి మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై ఆయన తీర్పు తీర్చి, మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద మోపి, మనకు రావాల్సిన దెబ్బలన్నీ ఆయన మీద మోపి, వన్స్ హీ ఈజ్ ఆల్రెడీ జస్టిఫైడ్. అందుకని క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ మాట మరలా చెప్పుకుంటూ వస్తున్నాం గత 10 రోజులుగా. ఆయన యందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు? ఆయన న్యాయవంతుడు. ఒక్కసారి మీ పాపముల నిమిత్తమై క్రీస్తుని తీర్పు తీర్చిన తర్వాత మరలా మిమ్మల్ని మీ పాపల నిమిత్తమై తీర్పు తీరుస్తాడా? నో. ఆయన అంటాడు, నా కుమారుని శిక్షించాడు నీ కొరకు, నిన్ను కొట్టాల్సిన పని ఏంటి? కానీ వీఆర్ జస్టిఫైడ్ బై హిస్ గ్రేస్. మనం చూస్తున్నాము ఆయన కృప ఇంకోటి ఏం చేస్తుందంటే, ఆయన కృప బోధించే కృప అంట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 14 వరకు చదువుతాం. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఏం చేస్తుందంట? ఆ కృప మనకు బోధిస్తుందంట. ఏమని బోధిస్తుంది? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఏంటి ఆ 3 చెప్పండి? స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. ఈ 3 నేర్పించేది కృప. అదే సమయంలో కృప ఏమి చేయొద్దని నేర్పిస్తుందో చూడండి. సే నో టు అన్గాడ్లీనెస్. 12వ వచనం చదవండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించు. ఇక్కడ చాలా బాగుంది. ఈ టీచర్స్ అస్ టు సే నో చెప్పు. కృప చెప్తాను, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు విమోచించబడ్డావు, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు యోగ్యుడివి. యూ హ్యావ్ ద రైట్ టు సే నో. నువ్వు నో చెప్పచ్చు. ఈరోజు చాలామంది భయం ఇక్కడేనండి, నో చెప్తాం. మనకి ఎప్పుడు చూసినా ఎస్ చెప్పాలనేది ఆశ కదా. క్లబ్కి వెళ్తాం, వస్తావా? చాలామంది నవ్వుతున్నారు. అంటే ఆ క్వశ్చన్ వచ్చిందనమాట. వెళ్దామా వద్దంటే ఏమనుకుంటారు, వెళ్తే ఏమవుతుంది? సర్లే దేవా, నేను భక్తి పరుణ్ణయ్యా, నేను అంధకార లోయలో సంచరించినను ఏమవదు కాబట్టి క్లబ్కి వెళ్ళి కూర్చుని ఈ ఆత్మని రక్షిస్తానయ్యా. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే యు ఆర్ నాట్ ద సేవియర్. డు అండర్స్టాండ్ మీ? యు ఆర్ నాట్ ద సేవియర్. మీరు అలాగ వెళ్ళారు అనుకో, అపవాది క్షణంలో మిమ్మల్ని లాక్కుని వెళ్ళిపోతారు లాప్ట్కి. నరకంలోకి వెళ్ళి మా విశ్వాసాన్ని బయటికి తెద్దాం అనుకుంటున్నారా? మీరేంటి యేసు ప్రభువా? మీరు కాదు రక్షకుడు. మీరు చేయవలసింది విజ్ఞాపన అంతా తలుపేసుకుని ఒంటరిగా మోకరించి దేవా వ్యక్తిని రక్షించని అడగండి. దేవుడు తన దూతలను పంపించి కార్యాన్ని జరిగిస్తాడు. కానీ మీరు నరకంలోకి వెళ్ళి పెద్ద ఆ మనుషుల్ని తీసుకొద్దాం అనుకోవద్దు. అలాగ అనుకున్నట్టే యేసు ప్రభు ఈ లోకంలోకి రావాల్సిన అవసరమే లేదు. ఎప్పుడో మనుషుడు నరకంలోకి వెళ్ళి వాడిచ్చిన అధికారాన్ని మరలా తీసుకుని వచ్చి ఉండేవాడు. మనుషుడు చేయలేడు కాబట్టి దేవుడు చేయవలసిన అవసరం వచ్చింది. యేసు ప్రభు పాపులతో కూర్చున్నాడు, కానీ ఆయన పాపుల స్థలంలో కూర్చోలేదు. జాగ్రత్తగానండి. ఆర్ యూ ఫైండింగ్ ద డిఫరెన్స్? దేవుని వాక్యం తెలియజేస్తుంది. సామెతలు, కీర్తనలు 1:1 చదవండి. దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చునే చోట. తాగుబోతులు కలిసారు ఏం చేస్తారండి? నిజం చెప్పండి. మొత్తం ఎక్కిన తర్వాత ఏం చెప్తారు చూడండి. లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ ఇట్, కానీ వీ నో ద రియాలిటీ. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, అక్కడ కూర్చోద్దయ్యా. యేసు ప్రభు పాపులను ప్రేమించాడు, కానీ ఆయన పాపం చేయలేదు. ఆయన పాపులు ప్రేమించి ఆయనతో పాటు ఆహారం తిన్నారంతా పాపులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన పాప ఇంట్లోకి వెళ్ళి రక్షణ సువార్త కార్యాన్ని జరిగించాడు. ఆయన పాపులు వేశ్యల గృహంలోకి వెళ్ళి స్వస్థపరిచినట్టుగా, వేశ్యల గృహంలోకి వెళ్ళి పాపం జరుగుతూ ఉంటే నివసించినట్టుగా కనబడలేదు ఎక్కడ. వేశ్యలు ఆయన దగ్గరకు వచ్చి నూతన జీవితాన్ని పొందుకుని వెళ్ళారు. వేశ్యలు ఆయన దగ్గరకు వచ్చి మరణించాల్సిన స్థానంలో క్షమాపణ పొందుకుని వెళ్ళారు. ఈరోజు డోంట్ థింక్ యూ కెన్ సిట్ నెక్స్ట్ టు సిన్ అండ్ సిన్ విల్ డూ నథింగ్ టు యూ. ఈరోజు చాలామంది అనుకుంటారు, అదే నేను పాపం పక్కనే కూర్చుంటాను, పాపం నన్ను ఏం చేయలేదులే. కూర్చోకూడదు, తప్పు మీది. యూ హ్యావ్ ద చాయిస్.
యూ మేక్ ద చాయిస్. మనకు ఆ కృప బోధిస్తుందంట, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది నో చెప్పాలి. మీరు కానీ లోక కార్యాల్లో, పాప కార్యాల్లో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సే నో, దట్ మీన్స్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద గ్రేస్. నాకు నో చెప్తానికి భయం వేస్తుందంటే నిజంగా కృప మీకు బోధిస్తలే, అంటే కృపని మీరు అనుమతిస్తలే, మీకు విశ్వాసం లేదు. సింపుల్ యాజ్ దట్. 3 కృపల గురించి వివరించాను. ఏంటి మొదట చెప్పండి? కృప ఏం చేస్తుంది? మనల్ని రక్షించే కృప, సేవింగ్ గ్రేస్. రెండోది ఏంటి? జస్టిఫికేషన్, జస్టిఫైయింగ్ గ్రేస్, తీర్పు తీర్చు కృప. మూడోది ఏంటి? బోధించు కృప, టీచింగ్ గ్రేస్. నాలుగోది చూస్తే కృప మన జీవితంలో ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఎనేబులింగ్ గ్రేస్, ఇట్ విల్ ఎనేబుల్ యూ. మనకి ఎనేబుల్ అనేటప్పుడు ఆ మాట తెలుగులో ఏమంటాం? తోడ్పాటునిస్తుంది. తోడ్పాటునిచ్చేది, మనల్ని చేసేవారుగా, చేయగలిగిన వారుగా, సాధించేవారుగా మనల్ని చేస్తుంది. ఈరోజు మీ జీవితంలో నేను అదే ప్రారంభించాను. మీకు చేయలేనిది ఏదైనా ఉందా? కుదరలేనిది ఏదైనా ఉందా? జరిగించలేనిది ఏదైనా ఉందా? నేను ఈ మంచి పని చేయలేను అనుకుంటే దేవుడు అంటున్నాడు, నా కృపను బట్టి నువ్వు చేయగలుగుతావు. దేవా నాకు ఇది బలహీనమయ్యా, నా కృప నీకు బలాన్ని ఇస్తుంది. దేవా ఇది సాధించాలని ఆశపడుతున్నాను, నా కృపను బట్టి నువ్వు సాధిస్తావు. దేవా నేను ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నాను, నా కృపను బట్టి నువ్వు కట్టుకుంటావు. దేవా నేను వాహనం కొనుక్కోవాలి, నా కృపను బట్టి. ఇట్ ఈస్ బై గ్రేస్. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు ధైర్యంగా చెప్తారండి మీ జీవితంలో సమస్తం ఆయన కృపను బట్టి మీరు పొందుకున్నారంటే? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఆయన కృపే కదా మనకు చేసేది. ఇట్ ఈస్ హిస్ గ్రేస్ దట్ ఈస్ ఎనేబులింగ్ అస్. మనల్ని సాధించేవారుగా, క్రియల రూపంలో చేసేవారుగా చేస్తుందండి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇది నీ శక్తి చేత కాదు, ఇది నీ బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారంగా జరుగుతుంది, నా ఆత్మ ద్వారంగా జరుగుతుంది. దేవుని ఆత్మ మనలో పనులు చేస్తానికి కారణం ఏంటంటే క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణ, క్రీస్తు మనకి ఆయన కృపను అనుగ్రహించాడు. కాబట్టి కృప అన్న మాటకి గత వారం నేను చెప్పాను, వాట్ ఈస్ గ్రేస్? కరుణకి కృపకి తేడా చెప్పాను. కరుణ ఇస్తామంటే మనకు రావాల్సిన శిక్ష మనకు రాకుండా చేస్తాం. కృప అంటే మనకి తగనిది మనకి అనుగ్రహిస్తాము, మనకి తగని ఆశీర్వాదము, మనకి తగని జీవితము, మనకి తగని అవకాశములు, మనకి తగని ఏదైనా సరే మనకు అనుగ్రహిస్తాము. కృప మనకి తగని క్షమాపణని దేవుడు మనకు అనుగ్రహించాడండి. ఈరోజు ఆయన కృప మనల్ని అన్ని విషయంలో ఫలించాలి. ఇట్ హ్యాస్ టు ఎనేబుల్, ఇట్ హ్యాస్ టు ఎనేబుల్. ఇక్కడ ఎవరైనా సరే నా అంతటా నేను చేసేస్తాను, మనుషుడికి సామాన్యంగా ఇలాగనే ఉంటుంది. అరే నేను చేస్తాను కదా, దేవుని దగ్గర అడగాల్సిన పని ఏముంది, దేవుని వేడుకోవాల్సిన అవసరం ఏముంది, దేవుడికి ప్రార్థన చేయాల్సిన అక్కర ఏముంది, జరిగిపోతుందిలే. నో 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 నో, యూ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్. నేను అనేకసార్లు నా జీవితంలో చూస్తున్నాను, ఏదైనా అలాంటి విషయంలో మన జరిగిపోతుందిలే అని వదిలేమనుకో, అదే పెద్ద దెబ్బ అవుతుంది, అక్కడే పెద్ద అవమానం వస్తుంది, అక్కడే పెద్ద నింద వస్తుంది, అక్కడే పెద్ద బండ కనబడుతుంది. మరలా దేవుడు అంటాడు, రా నీ శక్తి బలం చేతగా రాదురా, నా ఆత్మ వద్దా, నేను అనుగ్రహించే కృపను బట్టి నా ఆత్మ నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు, రా. ఈరోజు మీ జీవితంలో జరగనిది ఏదైనా ఉంటే దేవుడు అంటున్నాడు, మై గ్రేస్ విల్ ఎనేబుల్ యూ, మై గ్రేస్ విల్ ఎనేబుల్ యూ. చక్కగా మనందరికీ తెలిసిన మాట అండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామా. మనం చూస్తాము. బిఫోర్ దట్ లెట్ మీ జస్ట్ గివ్ ఎన్ ఇంట్రొడక్షన్ ఆఫ్ దట్. పౌలు దేవుని దగ్గర 3 సార్లు అడుగుతాడు, దేవా నాలో ఈ బలహీనత ఉంది, నేను దీన్ని బట్టి చేయలేకపోతున్నాను, దీన్ని బట్టి నేను జరిగించలేకపోతున్నాను. ఈరోజు మీ జీవితంలో ఏదైనా, దేవా నాకు ఇది ఉంది కాబట్టి నేను చేయలేకపోతున్నా, ఈ బలహీనత ఉంది కాబట్టి జరిగించలేకపోతున్నా, ఈ బలహీనత ఉంది కాబట్టి నేను ముందుకెళ్ళలేకపోతున్నా, నాకు ఈ సహాయం లేదు కాబట్టి ఇది చేయలేకపోతున్నాను అనే పరిస్థితుల్లో మీరుంటే దేవుడు ఈ మాట మీకు చెప్తున్నాడండి. ఏంటి ఆ మాట? చదవండి 9వ వచనము. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. నా శక్తి ఏమవుతుందంట? పరిపూర్ణమగుచున్నది. ఆయన నాతో చెప్పాను. మనం చూస్తున్నామండి, మన బలహీనత దేవునికి ద రైట్ టైమింగ్ టు షో హిస్ పవర్. ఈరోజు మనం అనుకుంటే, దేవా నాకు బలం లేదయ్యా నిన్ను మహిమపరుస్తానికి అంటే దేవుడు అంటాడు, నో 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 నో, నీ బలహీనత నాకు పర్ఫెక్ట్ టైమింగ్, నీ బలహీనతను బట్టి నేను నా బలాన్ని కనబరుస్తా.
నీకు ఎప్పుడైతే కుదరదంటావో ఆ ఆపర్చునిటీని నేను వాడుకుని నీ ద్వారంగా నేను జరిగించి, ఇది నీకు అసాధ్యమైనది, ఈ టైటిల్ ఎవరికి రావాలి? దేవునికే రావాలి అన్న రీతిగా దేవుడు జరిగిస్తాడండి. ఈరోజు వాట్ ఎవర్ సీమ్స్ ఇంపాసిబుల్, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. మీ జీవితంలో ఏంటి మీకు అసాధ్యమైనది? ఏంటి మీ జీవితంలో అసాధ్యమైనది? చాలామందికి వివాహం ఇంకా అవ్వదండి. నాకు ఎన్ని సంవత్సరాలు, ఎంతమంది, ఎన్ని సంబంధాలు, ఎంత పని, ఇంకా అవ్వదు. దేవుడు అంటాడు, నా కృపను నమ్ముతున్నావా? నా కృపను నమ్ముతున్నావా? ఇఫ్ యూ బిలీవ్ ఐ కెన్ డూ, విశ్వసిస్తే, ఇఫ్ యు బిలీవ్, ఈ సంవత్సరము నజరేయుడైన యేసు నామములో ఆయన కృప ద్వారా మీ జీవితంలో కార్యం జరుగుతుంది. యు నీడ్ టు బిలీవ్. యూఆర్ ట్రయింగ్ యువర్ ఎబిలిటీస్, యూఆర్ ట్రయింగ్ యువర్ ఆపర్చునిటీస్, యూఆర్ ట్రయింగ్ వరల్డ్లీ మ్యాచెస్. దేవుడు అంటే నా కృప ద్వారా జరిగేది, నువ్వు చేద్దామంటే అది జరగదు. ఎన్నో సంవత్సరంగా ఇల్లు కట్టాలి 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 కట్టాలి, ఇంకా కట్టలేని పరిస్థితులు ఉన్నారేమో. ఇంకా కుదరదండి, ఇంకా మా స్తోమత అయిపోయింది, మా డబ్బు అయిపోయింది, ఇప్పుడు ఏదో పెన్షన్ వస్తే ఏదో బ్రతుకుతాము. కానీ దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు. నమ్మెవరు హల్లెలూయా చెప్తామా? ఇట్ కుడ్ బి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అంటున్నాడు, నీకు కుదరలేని సమయం అందా, ఆ సమయం నాకు కావాలి. అలాగే దయచేసి ఒకసారి తలలోంచి దేవా నీ కృప కొరకు వందరములయ్యా, నీ కృపను బట్టి నేను రక్షించబడ్డానయ్యా, నీ కృపను బట్టి నేను రక్షించబడ్డానయ్యా. నన్ను బలపరిచేది నీ కృప, నన్ను లేవనెత్తేది నీ కృప, నన్ను జీవింపజేసేది నీ కృప. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ గిఫ్ట్. మీ జీవితంలో దేవుడు వరాన్ని ఇచ్చాడని మీరు నమ్మితే ఆయనకు వందనాలు చెప్పండి. మీకు దేవుడు వరాన్ని ఇచ్చాడని మీరు నమ్మితే ఆ వరం ద్వారంగా మీ జీవితంలో కార్యాన్ని జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీకు ఇందు విషయమై దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు, ఆ వరాన్ని మీరు వాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ద గిఫ్ట్ దట్ ఈస్ గివెన్ ఫర్ యూ ఇస్ నాట్ టు కీప్ ఇట్ ఐడల్. దాచిపెడతానికి కాదు. మీకు ఇచ్చిన తలాంతు మీరు వాడకపోతే దేవుడు మిమ్మల్ని హెచ్చించాడండి. దేవుడు వాక్యంలో చూస్తా, యేసు ప్రభువు చెప్తాడు, తలాంతులు ఇచ్చిన వారిని మరలా పిలిచి ఇచ్చిన తలాంతులను ఏం చేశాడని అడుగుతాడు. 5-10 చేసిన వాడిని, మంచి దాసుడా, నువ్వు 10 పట్టణముల పైన అధిపతివై ఉంటావు. 5 చేసిన వాడిని, మంచి దాసుడా, 5 పట్టణముల పైన నువ్వు అధిపతివై ఉంటావు. కానీ 1 దాచిపెట్టి, ఇదిగో అయ్యా నీది నీకే ఇచ్చానన్న వాడిని, చెడ్డదాసుడా, వీడిని తీసుకెళ్ళి మండే అగ్నిలో పడవేమంటాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన కృపని మీరు వాడాలండి. యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్, యూ కెన్ డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ యూ. ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ పవర్, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన ఆత్మ మనలో పనిచేస్తుందండి. ఆయన కృప ద్వారంగా రక్షించబడిన మనము, ఆయన కృపను బట్టే మనం బలపరచబడ్డాము. ఆ కృపను బట్టే మన జీవితంలో కార్యములు సాధ్యమవుతాయి. మనం నమ్మాలి. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. నిజంగా నీ కృప లేకపోతే మేమేమవుతామయ్యా? నీ కృప లేనిదే మేము బ్రతకలేమయ్యా. నీ కృప లేని క్షణమే మేము ఉండలేమయ్యా. దేవా, మమ్మల్ని నీ కృపను బట్టి రక్షించావు, విమోచించావు, నీతిమంతులుగా చేశావు. ఈరోజు మమ్మల్ని నిలబెట్టావు, నీకు వందనములయ్యా. దేవా, అంతం వరకు నమ్మకస్తులుగా నీకు ఇష్టలుగా జీవించే జీవితాన్ని దయచేయి. నువ్వు మాకు ఇచ్చిన ప్రతి తలాంతు నీ సేవలో వాడాలయ్యా. నువ్వు మాకు ఇచ్చిన ప్రతి వరము నీ సేవలో వాడాలయ్యా. నువ్వు మాకు అనుగ్రహించిన ప్రతి దాన్ని బట్టి నీ నామం మహిమపరచబడాలయ్యా. మా బలహీన సమయంలో నీ బలాన్ని అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చు దేవా. మా జీవితంలో నీ నామం మహిమ రావాలయ్యా. మా జీవితాన్ని బట్టి నీ నామం ఘనత చెందాలయ్యా. మా ద్వారంగా నీ నామం హెచ్చించబడాలయ్యా. నన్ను వాడుకో దేవా. చెప్పండి, ఒక మాట దేవునితో చెప్పండి, నన్ను వాడుకోయ్యా. నా ద్వారంగా నీ నామం మహిమ తీసుకురాయ్యా. నన్ను బట్టి అనేక మంది నీ దగ్గరకు రావాలయ్యా. నా జీవితం ఆశీర్వదించబడుతుంది. అనేక మంది అయ్యా నీ సాక్షిగా మారాలయ్యా. లీడ్ మీ లార్డ్, స్ట్రెంగ్థెన్ మీ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ లవ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ గ్రేస్. అయోగ్యుడైన నన్ను యోగ్యునిగా మార్చింది నీ కృప అయ్యా.
నీ కృప నాకు ఉంది కాబట్టి నా జీవితంలో అన్ని ఆశీర్వాదములే. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మా అందరికి నువ్వు అనుగ్రహించిన కృపను బట్టి వందనములు. నీ కృప కనికరమును బట్టే మేము ఈరోజు సజీలకులు ఉన్నాం. మేము చేసిన సమస్తం ఈ సంవత్సరం మొత్తంలో వీరి ముందున్న ఏ పర్వతమైనా, ఏ గొప్ప పర్వతమైనా సరే దేవా, వారు నోరు తెరిచి నీవు వారికి ఇచ్చిన అధికారము చొప్పున వారు ఎదిరించువారుగా, జయించువారుగా, స్వతంత్రించుకున్న వారుగా వారు జీవితంలో నీ ఉద్దేశించిన కార్యములు ముగిస్తూ కృపను బట్టి, కృప ద్వారంగా కృప అనుగ్రహించబడిందని ప్రకటిస్తూ వారి జీవితంలో ఏమై ఉన్నా సరే అది నీ కృపను బట్టి అని చెప్తూ నీకు ఘనత తెచ్చేవారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయమని, విత్తిన వాక్యాన్ని ముద్రించండి, ఫలింపజేయండి, అనేక రెట్ల ప్రతిఫలాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామండి.